వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. అవి కూడా పట్టు శారీస్ కోసం. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పట్టు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ అండి. ఇవి వచ్చేసి చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక మనకి పట్టు శారీస్కి ఎప్పుడూ సింపుల్గా పెట్టుకునే నెక్స్ కాకుండా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా మగ్గం వర్క్ కోసం మనము వేలు ఖర్చు పెట్టే బదులు ఇలా స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ కూడా పట్టు ప్యాచ్ వర్క్ తోటి ఉన్నాయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో వచ్చేసి మనకు బ్యాక్ నెక్ షేప్స్ కూడా యూనిక్గా ఉన్నాయండి. అంటే మీరు ఎప్పుడు చూసుండరు, స్క్వేర్లో కానీ ట్రయాంగిల్, అలాగే యూ షేప్లో డిఫరెంట్గా కుచ్చు టైప్లో పట్టు బార్డర్తో కూడా మనం కుచ్చు పెట్టుకోవచ్చు అండి. అలాగే మనము ప్యాచ్ వేసుకుంటూనే దానికి పోట్లీ బటన్స్ కానీ, నార్మల్ బటన్స్ కానీ, థ్రెడ్స్ కానీ ఇలా అన్ని డిజైన్స్ పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా చూడడానికి బాగుంటాయి. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో చూడండి, ప్యాచ్ అనేది కూడా మనము సింపుల్గానే కాకుండా ప్యాచ్ని కూడా ఒక షేప్లో పెట్టుకోవచ్చు అండి. ఇలా డిఫరెంట్ నెక్స్ డిజైన్ చేసుకోవచ్చు. గోపురం మోడల్లో, కోన్ మోడల్లో, రౌండ్గా. ఒకవేళ మనకి ప్యాచ్ ఏమొద్దు అనుకున్న బ్లౌజ్ సింపుల్గా బార్డర్ వేసుకొని బ్యాక్ నెక్కి కింద బార్డర్ వేసుకొని కూడా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే మనము బ్యాక్ నెక్ అనేది హైలైట్ కావాలంటే లేస్ కానీ పైపింగ్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడడానికి అట్రాక్టివ్గా కనబడుతుంది. అలా కూడా ట్రై చేసి చూడండి. ఇక ఇందులో వచ్చేసి మనకి 2 కలర్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే సింగిల్ కలర్వి కూడా ఉన్నాయండి. సో మీకు ఏది నచ్చితే వాటిని ట్రై చేయండి. ఇక ఇందులో చూసారు కదా, కొన్ని వచ్చి లేస్ మోడల్ కూడా ఉన్నాయండి. బ్యాక్ నెక్కి మనం హ్యాంగింగ్స్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది. అలాగే సింపుల్ బార్డర్ ఇలా పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇక ఇందులో మీరు చూసినట్లయితే థ్రెడ్స్ మనం ఎప్పుడు పైన పెట్టుకుంటాం కదండి, కావాలంటే కింద కూడా పెట్టుకోవచ్చు. అలాగే లేస్ని మనము 1 లేయర్లో, 2 లేయర్లో, 3 లేయర్లో కూడా పెట్టుకోవచ్చు. పట్టు శారీస్ కాబట్టి మోస్ట్లీ గోల్డ్ లేసే బాగుంటుందండి. ఫ్యాన్సీ శారీస్కి అయితే సిల్వర్ బాగుంటుంది. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, ఇలా ఒకటేంటి A to Z అన్ని కలెక్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి విజిట్ అయిన నా ఛానల్ని చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.